చెప్పిన మాట మీరు విన్నారా? ఆత్మీయంగా బలంగా జీవించాలని చెప్పి పట్టణానికి వస్తే, ఉద్యోగం లేని సమయంలో, ఆర్థికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఒక పాపిష్టి స్త్రీ తనకు పరిచయం అయ్యి తన వ్యభిచారంలోనికి లాగేసింది. ఉన్నారా ఈరోజు? ఇంకా నీకు వివాహం కాలేదు, నీ వయసు 20 సంవత్సరాలు కూడా కాదు, అప్పుడే అమ్మాయి అబ్బాయి అని చెప్పంటూ వ్యామోహంలో పడి చదువును పక్కన పెట్టేసి ఉద్యోగం చేసే చోట పనికిమాలిన స్నేహానికి తావిచ్చేసి పాపిష్టి పనులు చేస్తూ నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావేమో. లేదా నీకు వివాహం అయింది, భార్య ఉంది, బిడ్డలున్నారు, భర్త ఉన్నాడు, బిడ్డలున్నారు, కానీ పని చేసేటటువంటి చోట పనికిమాలినటువంటి పరిచయం ఏర్పడవు. ఒకవేళ నీ శరీరాన్ని నువ్వు మలినం చేసుకుంటున్నట్లయితే దయచేసి గమనించు, అదెంతో కొంత నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును, నీ ఆర్థిక వ్యవస్థను, ఆత్మీయతను విచ్ఛిన్నం చేస్తుంది. జాగ్రత్త. నువ్వు మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ బలహీనంగా ఉన్నప్పుడు సైతాను పొంచి ఉన్నాడు. వాడు మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ నిన్ను లోపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడనే సత్యం మర్చిపోవద్దు.